బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్మర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత లేబర్ పార్టీ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత మే నెలలో జరిగిన స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయ పాలు కావడం, దేశంలో ఆర్థిక మందగమనం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి కారణాల వల్ల స్మార్మర్ నాయకత్వంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుమారు 100 మందికి పైగా లేబర్ పార్టీ ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు స్మార్మర్ కు బలమైన ప్రత్యర్థిగా భావించే ఆండీ బర్న్హమ్ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టడం స్మార్మర్ కు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పార్టీ శ్రేణులు బర్న్హమ్ వైపు మొగ్గు చూపుతుండటంతో స్మార్మర్ తన కేబినెట్ సహచరులు, కుటుంబ సభ్యులతో చర్చించి రాజీనామా చేశారు. మరోవైపు 10 ఏళ్లలో 6 ప్రధానులు రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. Completed by the summer recess. The question my party is asking now is whether I am best placed to lead us into the next general election. I have heard the answer of my parliamentary party to that question, and I accept that answer. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ నందితో తెలుసుకుందాం. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. సో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ రాజీనామా కూడా మొత్తం సంచలనంగా మారిందని తెలుస్తోంది. సో బ్రిటన్ ప్రధానిగా చాలా అధికారికంగా 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ఒకసారిగా రాజీనామా చేయడం చాలా అనేక రాజకీయంగా సంచలనంగా మారింది. సో బ్రిటన్ ప్రధానమంత్రిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత లేబర్ పార్టీలో అంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అతని రాజీనామాకు సంబంధించి ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో పార్టీ నన్ను వచ్చే ఎన్నికలకు నాయకత్వం వహించేందుకు అంటే ఇప్పుడు తదుపరి వచ్చే ఎన్నికలకు నాయకత్వం వహించేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించడంతోనే ఈ రాజీనామాకు సిద్ధపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. సో తన నాయకత్వంలో నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు వెళ్లేందుకు పార్టీ సిద్ధంగా లేదని తెలుసుకున్నటువంటి కీర్ స్టార్మర్ ఈ రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. సో కొత్త లేబర్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు. సో దీంతో బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఈ రాజీనామాకు ప్రధానంగా కనబడుతున్న కారణాలు ఏంటంటే లేబర్ పార్టీకి ఇటీవల అక్కడ స్థానికంగా జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ జరిగింది. సో వేల సంఖ్యలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిల్ సీట్లను కోల్పోవడంతో కీర్ స్టార్మర్ పైన ఒత్తిడి పెరిగింది. సో నాయకత్వంలో బ్రిటన్ సంబంధించినటువంటి పార్టీ తరఫున ఇంత ఎత్తున మనం చేస్తున్నటువంటి ఒక వైఫల్య కారణంగానే రాజకీయంగా దెబ్బతిన్నదని ఒక వాదన కనబడుతోంది. దీంతో పార్టీ ఎంపీలో నాయకత్వంపై అసంతృప్తి పెరగడం, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు రాజీనామాలు చేయాలని ఒత్తిడి తేవడం, ఇవన్నీ చూసి సో ప్రజాదరణ కూడా రోజు రోజు గణనీయంగా తగ్గిపోవడం. ఎందుకంటే మొన్న ఎన్నికలలోనే దాని స్పష్టంగా కనపడ్డది. వేల సంఖ్యలో స్థానిక కౌన్సిల్ సీట్లు కోల్పోవడంతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం ఇటీవలలో బ్రిటన్ లో వరుసగా ఈ రాజీనామా మాత్రం ఒక రకంగా తీవ్రంగా సంచలనంగా మారుతోంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరు తదుపరి ప్రధాని అవుతారు అనేది మాత్రం ఇంత ఆసక్తిగా మారుతుంది. అయితే ఇప్పుడున్న దాంట్లో ఆండీ బుర్హాన్ పేరు బలంగా వినపడుతోంది. ఇటీవల పార్లమెంట్ కు తిరిగి ఎన్నికైన ఆయన స్టార్మర్ వారసుడిగా ముందంజలో ఉన్నట్టుగా కూడా బ్రిటిష్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తూ ఉంది. సో అంతర్జాతీయంగా కనపడుతుంది. అలాగే బెస్ట్ స్ట్రీటింగ్ కూడా పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సో రాజీనామా ప్రకటన తర్వాత కొత్త నాయకుడి ఎంపిక కోసం వరకు కొత్త నాయకుడు ఎంపీ వరకు కూడా పదవిలో స్టార్మర్ ప్రధాని పదవిలో కొనసాగే అవకాశం ఉంది. సో లేబర్ పార్టీలో ఇప్పుడు నెక్స్ట్ తదుపరి ప్రధానికి సంబంధించి నాయకత్వంగా పోటీపై ప్రారంభమైంది. సో అండ్ ప్రధాన వారసుడిగా ప్రచారం జరుగుతోంది. సో Labour Party to set out a timetable with nominations opening on the 9th of July and completed by the summer recess. The question my party is